వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడి. విద్యుత్ వినియోగదారులపై వేస్తున్న అదనపు భారాలను, సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని తేజ్ బాబురావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్. తిరుమల పరకామణి కేసుపై ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పలు కీలక వ్యాఖ్యలు. అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేసి పరిష్కారం పొందుతున్నారని చెప్పారు. అధికారం అలంకారంగా కాకుండా జవాబుదారీతనంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. సింగ్ నగర్లోని సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ శుక్రవారం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రజల నుంచి పత్రాలను, అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అన్నారు. ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ప్రజలు వారికి ఉన్న సమస్యలను ప్రజా దర్బార్ ద్వారా పరిష్కరించుకుంటున్నారన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా గత 18 నెలలుగా పనిచేస్తున్నామని, రాబోయే కాలంలో కూడా అదే విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. చేపట్టినటువంటి ప్రజా దర్బారు కార్యక్రమం ప్రజలు ఏదైతే సమస్యలు తీసుకొచ్చారో ఆ సమస్యలకి జవాబుదారీతనంగా ఈ ప్రజా దర్బారు పనిచేయటం వల్ల ప్రజలు అనేకమైనటువంటి వినతులు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. ఇచ్చిన ప్రతి అర్జీకి సమాధానం చెప్తున్నాం. సమస్యలు పెన్షన్స్ మంజూరు కోసం కానీ, ఇళ్ల స్థలాల మంజూరు కోసం కానీ, మరే ఇతర సమస్యలైనా సరే ఒక జవాబుదారీతనంగా ప్రతి అర్జీకి కూడా రిప్లై ఇస్తా ఉన్నాం. ఒక అధికారిని కేటాయించి ఆ అధికారి ఏదైతే అర్జీ పెట్టారో ఆ అర్జీకి సమాధానం చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారం అనేది ఒక అలంకారంగా కాకుండా అధికారం అనేది ప్రజలకి జవాబుదారీతనంగా ఉండేదానికి నిత్యం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధులు ఇప్పటికీ ఈ 18 నెలల్లో దాదాపు 5 కోట్ల పైన ఇప్పటికీ ఇవ్వటం జరిగింది. నిత్యం ముఖ్యమంత్రి సహాయ నిధి ఇస్తాం, రోడ్లు ఇస్తున్నాం, డ్రైనేజీలు, స్కూల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్, ఒకవైపు అభివృద్ధికి 300 కోట్ల పైన ఖర్చు పెట్టాం. అంటే ప్రతి సమస్యకి పరిష్కారం చూపే విధంగా ఈ 18 నెలలు పనిచేసాం. రాబోయే రోజుల్లో ఇంకా జవాబుదారీతనంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రజలు ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఎమ్మెల్యేగా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేయటం వల్ల రోజు రోజుకి ప్రజలు ఎక్కువ మంది కలవటానికి వస్తారు. నిత్యం ఈ ఆఫీస్లో ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఇప్పటికీ 3000 పెన్షన్ 4000 చేశాం. అలాగే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి డబ్బులు వేసాం. మహిళలకి ఉచిత బస్సు పెట్టాం. మహిళలకి 3 గ్యాస్ బండ్లు అని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. రైతులకు డబ్బులు ఇస్తాం. సంక్షేమ పథకాల మీద ఇప్పటికీ 1,00,000 కోట్లు పైబడి ఖర్చు పెట్టాం. ఒక్క పెన్షన్స్ మీదే ఈ 18 నెలల్లో 60,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. సంతృప్తిగా ఉంది. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి,
యువతకి రైతన్నలకి నిత్యం కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు. విద్యుత్ వినియోగదారులపై వేస్తున్న అదనపు భారాలను, సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో అదానీకి దోచిపెడుతున్నారని, అదానీ మీటర్లను ఆపి మీ చిత్తశుద్ధిని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయం శ్రీ భవన్లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, నగర కార్యదర్శి దోరేపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో కూడా విద్యుత్ వినియోగదారులపై 12,000 కోట్ల భారం వేస్తూ ఎక్కడా ఛార్జీలు పెంచడం లేదని కూటమి ప్రభుత్వం ప్రజలకు అబద్ధాలు చెబుతుందన్నారు. 26 ఏళ్లలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఛార్జీలు తగ్గించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో 26,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై వేశారన్నారు. గతంలో వైసీపీ ఛార్జీలు పెంచితే బాదుడే బాదుడు అని ప్రచారం చేసిన కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చి అదే పని చేస్తుందన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో అదానీకి దోచిపెట్టే కార్యక్రమాన్ని ఆపేయాలన్నారు. సర్దుబాటు ఛార్జీలు పూర్తి స్థాయిలో రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఆపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఛార్జీల గురించి పాత అబద్ధాలనే మళ్ళీ కొత్తగా వల్లెవేస్తున్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద 12,771 కోట్ల రూపాయల భారం పడాలి. నియంత్రణ మండలి 4,500 కోట్ల రూపాయల భారం వేయమంది. ఆ భారాన్ని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నాం. నూతన సంవత్సర గిఫ్ట్ కానుక అని ప్రకటించారు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త అన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారైతే 26 సంవత్సరాల కాలములో ఛార్జీలు ఎప్పుడూ తగ్గించలేదు, ట్రూ డౌన్ చేశామని ప్రకటించారు. ఇదంతా పచ్చి అబద్ధం. 2026లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకే వేసిన క్రూరమైన జోక్ ఇది. క్రూయల్ జోక్ అంటారు. మేము ప్రతిపక్షం కమ్యూనిస్టులుగా మేము చెప్పేది కాదు. కూటమి పార్టీల్లో ఉన్న ఏ కార్యకర్తనైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు తగ్గాయా లేదా అడగండి. ఏ బిల్లు అయినా చూడండి. పోనీ ఎవరికైనా తగ్గినాయా? తగ్గకపోగా ఈ 18 నెలల కాలంలో సుమారుగా 24,000 కోట్ల రూపాయలు భారం వేసింది. వైసీపీ పాలనలో 32,000 కోట్ల రూపాయల భారం వేశారని బాదుడే బాదుడు అన్నారు. నిజమేది. గత ప్రభుత్వ దారిలోనే కూటమి ప్రభుత్వం కూడా కరెంటు విషయంలో నడుస్తూ ఉంది. 2019-24లో ఆ 5 ఏళ్ళు వాడుకుంటే ఇవాళ 5 ఏళ్ల క్రితం వాడుకున్న కరెంటుకి మళ్ళీ అదనంగా ఇవాళ సర్దుబాటు ఛార్జీలు FPPCA ట్రూ ప్రభుత్వం గోబెల్స్ వారసుల్లాగా చెప్పిందాన్నే చెప్పడం, పాడిందే పాటరా అన్నట్టుగా అబద్ధాలనే మరిన్ని అబద్ధాలుగా చెప్తుంటే చెప్పింది అదే నిజమవుతుందని చెప్పనేటువంటి ఒక కొత్త ఒరవడిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నువ్వు ఎన్నాడినా జనం ఏమనుకున్నా, నువ్వెన్ని అబద్ధాలు ఆడినా జనం నమ్మేస్తారు. కాబట్టి నాకేం సిగ్గేమి లేదు, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. గతానికి ఇప్పటికీ వర్తమానానికి పోల్చి చూసినప్పుడు గతానికి నీకు తేడా ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారని అడుగుతున్నాం. విద్యుత్ ఛార్జీల విషయంలో ఇంతకుముందు మేము కూడా పదే చెప్తున్నాం. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్తో నువ్వు చేసుకున్న చీకటి ఒప్పందం ఏంటని చెప్పానని. బహిరంగ ఒప్పందం ఉంది, చీకటి ఒప్పందం ఉంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నావు. అదానీ అంటే భయపడతా ఉన్నావు. అదానీ అంటే
మోడీ అనుచరుడు కాబట్టి, మోడీ పార్ట్నర్ కాబట్టి, నువ్వు కూడా ఆ పార్ట్నర్గా మోడీతో ఉన్నావు కాబట్టి భయపడేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకని స్మార్ట్ మీటర్ల విషయంలో పగలగొట్టండి అనే పెద్ద మనుషులు ఈరోజు మాట్లాడటంలా. ఎన్ని భారాలు, అంతకుముందు 30,000 కోట్లు వేస్తే ఇంకేముంది బాధుడే అని చెప్పిన పెద్ద మనుషులు, మరి ఇప్పుడు ఇది బాధుడేగా. ఇది రాబోయే కాలంలో మరిన్ని బాధడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి దాని గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా జరుగుతూ ఉందిగా. మరి తిరుమల పరకామణి కేసుపై ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కోర్టు కేసు పరిధిలో ఉన్నందున పూర్తి సమాచారం చెప్పలేమని తెలిపారు. కానీ కోర్టు డైరెక్షన్ ప్రకారమే కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏసీబీ దృష్టికి వచ్చే ఫిర్యాదుల్లో తమ ప్రధాన కార్యాలయంలో చర్చించి ఆ తరువాత ప్రాధాన్యతను బట్టి దాడులు చేస్తామని వివరించారు. మీడియాతో మాట్లాడుతూ కేసు బుక్ చేసిన తరువాత విచారణ మొత్తం పూర్తి చేయడానికి 15 రోజులు పడుతుందని, సిబ్బంది తక్కువగా ఉన్నందున అన్ని కేసులను దర్యాప్తు చేయటం సాధ్యం కావటం లేదని తెలిపారు. చిన్న అమౌంట్ ఉన్న కేసులు ఉంటే ఆయా శాఖలకే చర్యలు తీసుకోవాలని రాస్తున్నామన్నారు. పెద్ద మొత్తం డిమాండ్ చేసే వారిపైన తాము ఇప్పుడు దృష్టి పెట్టామని చెప్పారు. గత 4-5 నెలలుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇండియాలో క్రికెట్కు బాగా క్రేజ్ ఉందని, టెండూల్కర్, విరాట్ వంటి వారు త్వరగా అవుట్ అయితే జోక్స్ చేస్తామని, అదేవిధంగా అవినీతి నిర్మూలనపై కూడా ఎవరిష్టం వచ్చినట్లు వారు అటువైపు నుంచి మాట్లాడతారని చెప్పారు. ఇటువైపు కూడా వచ్చి చూస్తే కన్వెన్షన్ వరకు కేసు విచారణ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏసీబీకి ఏ విధంగా ఫిర్యాదు చేయాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లే ప్రజల నుంచి చిన్న మొత్తంలో లంచాలు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రజలు దీనిపై తమకు ఫిర్యాదులు చేస్తే ప్రణాళికల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఏసీబీ డీజీ తెలిపారు. Welcome all of you to this annual press meet. First round of introduction for all ACB officials. ఎందుకంటే కొంతమంది ఈ మధ్యలో జాయిన్ అయ్యారు, సో మీకు బహుశా రెగ్యులర్ ఉన్న వాళ్ళకి పరిచయం ఉంటుంది, బట్ సమ్ ఆఫ్ యూ మే నాట్ బి నోయింగ్ దెమ్. సో యాజ్ యూ నో, ఐఎమ్ అతుల్ సింగ్, Director General Anti-Corruption Bureau. Director Mrs. Jayalakshmi, Srimati Jayalakshmi, who is Director in ACB. Our CLA Garu, Rambabu Garu, who has earlier worked as a District Judge for the ACB Court. We have Suresh, who has joined recently as JD. We have Ashok, who has also joined recently as JD. And we have Supraja as JD, who has been there with us for quite some time, and recently she also got her IPS conferment. And we have Rajeshwar as JD, and Rajni. Acha, okay, she is coming. Okay. Rajni is another JD. So we have got some officers here. What I propose to do, mana proposal ante ఈ ఇయర్లో ఏమేమి జరిగింది, మనం ఏసీబీలో ఏమేమి చేశాము, మీ అందరికీ ఒక ప్రెస్ నోట్ కాపీ ఇస్తాము. ముందు కొన్ని పీపీటీ స్లైడ్స్ ప్రిపేర్ చేశాము, సో అది కూడా మీకు చూపిస్తాము. ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్, వీ విల్ బి డెఫినెట్లీ విల్లింగ్ టు ఆన్సర్. ఎంతవరకు చేయగలిగాము, బికాస్ మీ అందరూ కొంచెం షార్ప్ మైండ్తో వస్తారు, సో ప్రతి క్వశ్చన్కి సమాధానం నా దగ్గర ఉండవు. ఓకే, ఎనీవే, the point is that we are tackling a very, very serious issue, corruption, and we are doing anti-corruption. So rest assured, from the ACB side, we always try our level best, and this is an organization which has always tried its level best to control corruption and catch corrupt officials. There are many things which we can do, which we find difficult to do, but obviously we'll be willing to interact with you after this presentation is over. And I must also tell you, మీ అందరికి చెప్తాము, our team as of now. అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. జిల్లాకు 200 పెన్షన్లు మాత్రమే మంజూరు చేయటం దారుణమని, వేలాది మంది అర్హులైన వారు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కొత్త పెన్షన్లు మంజూరు చేసే వరకు సమ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ పెన్షన్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో గొల్లపాలెం గట్టు సాయిబాబా గుడి సెంటర్లో నిరసన కార్యక్రమం
నిర్వహించారు. ఈ ఆందోళనకు సాధన కమిటీ అధ్యక్షుడు కె దుర్గారావు, కార్పొరేటర్ బోయ సత్యబాబు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయకపోవటం దారుణమన్నారు. అర్హులైన వేలాది మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారని, జిల్లాకు 200 పెన్షన్లు మాత్రమే మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గాదే ఆదిలక్ష్మి, వయోవృద్ధుల, దివ్యాంగుల, ఒంటరి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు చిల్లా దుర్గారావు, పెన్షన్దారుల ఐక్య నగర కన్వీనర్గా ఉన్నా. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 19 నెలలు కావస్తుంది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయాల. వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు చాలామంది పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకి నేను పెన్షన్ ఇస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పడం జరిగింది. కానీ 50 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఒక్క పెన్షన్ ఇంతవరకే ఇవ్వాల. ఎమ్మటే ఈ పెన్షన్ని విడుదల చేయాలి, లేదా విడుదల చేయని లోపల ఇంకా ఆందోళన చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ అలాగే వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి సదరం క్యాంప్ పేరుతో సర్టిఫికెట్లు అమలు అవ్వట్లేదు. సదరం సర్టిఫికెట్లు ఆన్లైన్ మీ సేవకు సచివాలయానికి చెప్తున్నారు. ఆ సచివాలయంలో సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. ఆ సచివాలయంలో సదరం సర్టిఫికెట్లు డేటు బుకింగ్ శుభ్రంగా ఓపెన్ చేసి వికలాంగులను ఇబ్బంది పెట్టకుండా సదరం క్యాంపుకి బుకింగ్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాది సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు అని చెప్పారు. ఈరోజు సంక్షేమం అనే కన్ని తెరవట్లేదు ఈ ప్రభుత్వం. 18 నెలలు అవుతున్న వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వృత్తిదారులకు కానీ ఒక్క కొత్త పెన్షన్ ఈ ప్రభుత్వం విడుదల చేయకపోవడం అనేది చాలా అన్యాయం. ప్రభుత్వం ఈరోజు కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో చాలా తీవ్ర అన్యాయం చేస్తుంది. వయసు 50 సంవత్సరాలకే మేము కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి మేము భరోసా ఇస్తున్నామని చెప్పి మాట ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు 60 నుంచి 70 ఏళ్ళు వృద్ధులు పెన్షన్లు రాక మనోవేదంతో మరణిస్తున్నారు. అలాగే భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతున్నా కొత్త పెన్షన్ రాక ఆ కుటుంబాలు దీనావస్థలో ఉన్నాయి. మంచం పట్టినటువంటి వికలాంగులకి పెన్షన్లు ఇంతవరకు రిలీజ్ కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది పైన ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ పేదవాళ్ళైనటువంటి వృద్ధులు, వితంతులు, వికలాంగులు వీళ్ళ యొక్క భరోసా ఏమాత్రం కల్పించకుండా మోసం చేయడం తగదు. ఈ 2026 సంవత్సరం కొత్త సంవత్సరం తీపి కబురు చెప్తారేమో ముఖ్యమంత్రి గారని ఎదురు చూస్తే ఇప్పటికి కూడా అటువంటి కొత్త తీపి కబురు మాత్రం రావడం లేదు. ఈ పెన్షన్ జారీలో మరి సదరం సర్టిఫికెట్ల విషయంలో కూడా వికలాంగులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఉన్న పెన్షన్లని కోత కోసేదానికి రీసర్వే పేరుతో వేలాది మంది వికలాంగుల యొక్క పెన్షన్లు కూడా రద్దు చేసేదానికి కుట్రలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరి వడాఫోన్లకి 87,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు, వడ్డీలు మాఫీలు చేస్తున్నారు. పేదవాళ్ళు పెన్షన్లు ఇవ్వడానికి మాత్రం చేతులు రావట్లా. అంటే మీరు కార్పొరేట్ కంపెనీలకి 1,000 కోట్లు దారాదత్తం చేస్తారు, కానీ పేదవాడికి పెన్షన్ ఇవ్వడానికి మీకు చేతులు రావా? ఇది పేదల ప్రభుత్వమా, కార్పొరేట్ కంపెనీల ప్రభుత్వమా? ఇది సంక్షేమమా, సంక్షోభమా? ఈరోజు పెన్షన్లకు సంబంధించినటువంటి వితంతువులు అంటే భర్త చనిపోయి పెన్షన్ తీసుకున్న భర్త చనిపోతేనే ఆ భార్య చేతిలో పెన్షన్ ఇస్తారంట. అంటే ఈరోజు ప్రభుత్వం కొత్తగా ఎవరైనా చనిపోతే తప్ప పెన్షన్లు ఇవ్వరా? పెన్షన్లు ఇవ్వాలంటే మనుషులు ఉన్నవాళ్ళు చనిపోవాలా? బతుకుండగా పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వానికి చేత కాదా? ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ సంక్రాంతి కల్లా కొత్త పెన్షన్ల విషయం మీద ప్రకటించాలి. వెంటనే విడుదల చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వాలి. లేని యెడల పెన్షన్దారుల యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురిగా తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. డివిజన్లో సిపిఎం పార్టీ కార్పొరేటర్ బోయి సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఈ పెన్షన్దారులకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి
ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సిపిఐగా మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ వాళ్ళకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే హామీతో వచ్చాడు. అది అతి ముఖ్యమైనది. పెన్షన్ 50 సంవత్సరాలు ఉన్నటువంటి వారు అందరికీ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ ఇస్తారని చెప్పాడు. కానీ ఈ రోజుకి 18 నెలలు పూర్తయి 19 నెలల్లో అడుగుపెట్టాం. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఒక పెన్షన్ కూడా ఇవ్వాల. నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏమైందని అడుగుతున్నా. అంటే ఓట్ల కోసమే హామీయా? ఏదో చేస్తారని చెప్తారు. ఏరు దాటిన దాకా ఏరు మల్లయ్య, ఏరు మాటిన దాకా బోడి మల్లయ్య అని ఆ టైపులోని వాళ్ళు చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రయత్నం ఎలాగ ఉందంటే కూటమి ప్రభుత్వం. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాట కట్టుబడి ఉంటాను. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నాడు. నేను వస్తే మొత్తం అందరికీ కూడా ఇంట్లో ఎంతమంది ఉన్న పెన్షన్ ఇస్తా అన్నాం. ఈరోజు ఏం చేసాం? జిల్లాకి 200 పెన్షన్లు అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఎన్ని లక్షల మంది జనం, 7 నియోజకవర్గాలు లక్షల మందితో నువ్వు 200 మందికి పెన్షన్లు ఇస్తాను. ఆ పెన్షన్లు కూడా భర్త చనిపోయినటువంటి వారికి లేదా పెన్షన్దారులు చనిపోయినటువంటి వారికే ఇద్దామని చెప్పి మీ ఆలోచన సాగిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి. ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి. ఇవాళ ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోవాలనే పరిస్థితి పిల్లలు. ఇవాళ ఆ పెన్షన్ వల్లే చాలామంది కూడా జీవిస్తున్నారు. లేకపోతే చాలామంది వాళ్ళ రోడ్ల మీద ఉంటారు. కాబట్టి ఇప్పటికన్నా సరే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా, అది వికలాంగులుగా, వితంతులుగా, వృద్ధులుగా అందరికి కూడా నువ్వు ఇచ్చిన హామీ ప్రకారంగా ఇంట్లో ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో ఆ అర్హులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి. లేని పక్షంలో అన్ని వామపక్షాలు కలిపి ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా విప్లవాభినందనలు తెలుస్తారు. మచిలీపట్నం ఎంపీ కార్యాలయంలో ముగిసిన నేషనల్ హైవే మరియు మోర్త్ ప్రాజెక్టు డైరెక్టర్ల జాతీయ రహదారులకు సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర గనుల శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, మండలి బుద్ధ ప్రసాద్, వెలిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ పాల్గొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, భూసేకరణ పెండింగ్ పనులు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై చర్చించడం జరిగిందని ఎంపీ శివనాథ్ చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేషనల్ హైవే సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఇవాళ నేషనల్ హైవే సమస్యల మీద ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు నేషనల్ హైవే అధికారులతో కూర్చోవడం జరిగింది. పలు సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ కొన్ని సమస్యలు అంత ముందు పరిష్కరించి వాటిల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వారి ముందుకు తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. తప్పకుండా నేషనల్ హైవే సమస్యలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమస్యలు అతి త్వరలో ప్రజల కష్టాలు గట్టెక్కుతాయని తెలియజేసుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు నివాసం ఉంటున్న అత్యంత సెన్సిటివ్ గ్రామంలో ఇలా జరగడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్న స్థానికులు. నిఘా లోపం కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలతో దొంగతనాలు జరిగాయని చర్చించుకుంటున్న స్థానికులు. ఎన్నడూ లేని విధంగా ఇలా దొంగలు హల్చల్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఉండవల్లి గ్రామస్తులు ఇంటి ముందు పెట్టిన సుజుకి యాక్సిస్ వాహనాలు మాత్రమే ఎంచుకొని డిక్కీ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన ఘటన తాడేపల్లి పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నమస్తే అండి. తాడేపల్లి ప్రజలకి మరియు ఉండవల్లి గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు ఉదయం మాకు ఉండవల్లి గ్రామంలో ఉండవల్లి కేవ్స్ దగ్గర ఈ రెడ్ల బజార్ నుంచి ప్రజనవాడికి వెళ్ళే దారిలో సుమారు ఒక 15 స్కూటీలు డిక్కీలు ఓపెన్ చేసి వాటిలో ఉన్నటువంటి వస్తువులు దొంగిలించడం కోసం ప్రయత్నించినట్టుగా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసి ఇమీడియట్గా మా ఎస్ఐ కాజావల్లి గారు, తర్వాత మా తాడేపల్లి పోలీస్ స్టేషన్ 2 టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి వెరిఫై చేయడం జరిగింది. అక్కడ చూస్తే ఆ డిక్కీలు ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి పర్సులు, తర్వాత ఏదన్నా విలువైన వస్తువులు ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే అందులో 2 వ్యక్తులు సుమారు అర్ధరాత్రి 2:45 టైంలో వాళ్ళు వచ్చేసి ఓపెన్ చేయడం క్లియర్గా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. వారిని ఇమీడియట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళని త్వరగా పట్టుకొని వాళ్ళందరూ కూడా ప్రాపర్టీ రికవర్ చేసి ప్రజలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా మా విన్నపం ఏంటంటే ఇటువంటి రద్దీ ఉన్న ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఉత్తమం. అలాగే మా పోలీస్ స్టేషన్ తరఫు నుంచి కూడా మేము ఒక 4 సీసీ కెమెరాలు ఏరియాలో ఈరోజు ఈవినింగ్ కల్లా ఇక్కడ పెట్టడం జరుగుతుంది.
అలాగే ఎటువంటి అనుమానిత వ్యక్తులు కానీ లేకుంటే ఏదన్నా సమస్యాత్మకమైన సందర్భాలు ఏమైనా మీకు ఇమ్మీడియట్గా కనిపించినప్పుడు ఇమ్మీడియట్లీ మాకు 100కి కానీ లేకుంటే 112కి కానీ లేకుంటే పోలీస్ స్టేషన్ నెంబర్కి కానీ సమాచారం ఇచ్చి ప్రజలందరూ కూడా ఈ నేరాన్ని క్రైమ్ని కంట్రోల్ చేసుకోవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇక నుంచి ఈ వీధిలో కూడా డైలీ మేము పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎవరో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నిందితులు ఇమ్మీడియట్గా గుర్తించాం కాబట్టి వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు ఆధారపెడతాం. థ్యాంక్ యూ. మచిలీపట్నం పోర్టు 1 సంవత్సరంలో పూర్తి అవుతుందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇవాళ కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. పలు కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. దాదాపు 400 కోట్లతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నామని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం హైవేకి సంబంధించి విజయవాడలో పాస్ అవుతున్నటువంటి రోడ్లో ఉన్నటువంటి సమస్యల మీద కేసినేని చిన్ని గారు, అలాగే గద్దె రామ్మోహన్ గారు, బోడే ప్రసాద్ గారు, అట్లాగే పామర ఎమ్మెల్యే గారు ఈ ఏదైతే NH65 ఈ విజయవాడ మచిలీపట్నంలో ఉన్నటువంటి దానికి 6 లైన్ ఇప్పుడు కింద మారబోతా ఉంది. 6 లైన్కి సంబంధించి అండర్ పాస్లు కానీ అట్లాగే కొంత డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ అని ఇవన్నీ కూడా పెడన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే గుడివాడ కాన్స్టిట్యూన్సీ సంబంధించి రాము గారు డీటెయిల్ గా ఆయన అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే పామర్ నుంచి అక్కడ ఎంపీ గారు చెప్పినట్టుగా 165 గుడివాడ వచ్చేటువంటి పామర్ గుడివాడ 165 చేపట్టడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను, మా శాసనసభ్యులందరం కూడా కలిసి, మంత్రి గారు కూడా కలిసి దీన్ని కూడా మేము ప్రపోజల్స్ పెట్టి డెఫినెట్గా దాన్ని కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అదే రకంగా ఇప్పుడు దాదాపు మచిలీపట్నం పార్లమెంట్లో అన్ని నేషనల్ హైవే కనెక్టివిటీ జరిగింది, దాదాపుగా జరుగుతున్నాయి. ఒకటి పామరు నుంచి చల్లపల్లి వరకు రోడ్డు మాత్రం అది స్టేట్ హైవేలో ఉంది. దాన్ని కూడా ఇటువైపు నేషనల్ హైవే ఉంది, అటువైపు నేషనల్ హైవే ఉంది. ఇప్పుడు పామరు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నేషనల్ హైవే, అదే రకంగా చల్లపల్లి దగ్గర కూడా నేషనల్ హైవే. 2 నేషనల్ హైవే కలిపేటప్పుడు PM గతి శక్తి అనేటువంటి స్కీమ్ ద్వారా మనం ట్రై చేయొచ్చు. సో దాన్ని కూడా ఏదర్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డా లేదా ఉన్నటువంటి రోడ్డునే నేషనల్ హైవే లాగా మార్చటమా చూసి దాన్ని పామర్ ఎమ్మెల్యే గారు కూడా ఇందాక దాని గురించి కూడా అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకొని దాని ఒక కనెక్టివిటీని కానీ కంప్లీట్ చేసినట్లయితే మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి దాదాపుగా అన్ని కనెక్టివిటీ వస్తాయి. అదే రకంగా వీళ్ళు ఎక్కడైతే ఇప్పుడు 4 లైన్ నుంచి 6 లైన్స్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పెరంబలూరు కాన్స్టిట్యున్సీలో ఉంది చాలా విదేశీ డ్రైనేజ్ సమస్య ఉంది. అలాగే పామరు కాన్స్టిట్యున్సీ లైటింగ్ సమస్యలు ఉన్నాయి విలేజెస్లో. ఎక్కడెక్కడైతే అప్రోచ్ రోడ్స్ పొలాల్లోకి పోవటానికి రైతులకు ఇబ్బందిగా ఉందో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మొత్తం శాసనసభ్యులందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంక్లూడ్ చేయాలి అనేది ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పారు. సో అదే రకంగా ఎక్కడైతే అండర్ పాసెస్ ఉన్నాయో వాటర్ స్టక్ అయ్యి వర్షాకాలం వచ్చినప్పుడు కానీ ఏదన్నా కొంచెం వరదలు వచ్చినప్పుడు కానీ ఇబ్బంది అవుతున్నాయి. ప్రజెంట్ 4 లైన్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో 6 లైన్కి వెళ్ళేటప్పుడు ఆ సమస్యలన్నింటినీ ఏ రకంగా ఓవర్కమ్ అయ్యి సమస్యను పరిష్కరించుకోవాలనే దాని మీద కూడా చాలా విస్తృతంగా చర్చ జరిగింది. సో దీన్ని కూడా నేషనల్ అధికారులందరూ కూడా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. తప్పకుండా ఇవన్నిటిని చేస్తేనే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. సో బేసిక్గా మన పోర్ట్ రోడ్డు గురించి క్లారిటీ వచ్చింది. అలాగే కంకిపాడు నుంచి గుడివాడకి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ని మేము ప్రపోజ్ చేశాం. మా ఎమ్మెల్యే గారు రాము గారు మేము దాన్ని ఇప్పుడు ORR అంటే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఆ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి 22 కిలోమీటర్ల కనెక్టివిటీగా కానీ మనం గుడివాడకి తీసుకెళ్ళినట్లయితే సో అక్కడ కూడా ప్రాబ్లం లేకుండా సో అట్లా భీమవరం వెళ్ళేదానికి కూడా ఈ రోడ్డు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. సో దాన్ని కూడా చేసాం. మీకు తర్వాత శాసనసభ్యులందరూ కూడా మ్యాప్లు పూర్వకం కూడా మీకు అందరికి ఇస్తారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడి.
విద్యుత్ వినియోగదారులపై వేస్తున్న అదనపు భారాలను, సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని తేచి బాబురావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్. తిరుమల పరకామణి కేసుపై ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పలు కీలక వ్యాఖ్యలు. అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.